Hello, my dear lovely and amazing people. How are you all doing? చాలా రోజుల తర్వాత నాకు జున్ను తినాలనిపించింది. సో కొంచెం గట్టిగా ట్రై చేస్తే జున్ను పాలు కూడా దొరికాయి. అండ్ ఈరోజు జున్ను ఎలా మేక్ చేయాలి, ఎలా కుక్ చేసుకోవాలి అనేది ఈ బ్లాగ్లోని చేసి చూపిస్తాను. అండ్ జున్ను అంటే ఎవరికి ఇష్టపడదు, అందరికీ ఇష్టం. బేసిక్గా ఎక్కువ జున్ను పాలు వచ్చేసి మనకి వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. బట్ నాకు ఈ సీజన్లో దొరికింది లక్కీగా. సో ఫస్ట్ లేట్ చేయకుండా ఫస్ట్ ఎలా మేక్ చేయాలో చూద్దాం. లెట్స్ గో. సో మనకి జున్ను మేక్ చేయడానికి కావాల్సిన టోటల్ ఇంగ్రీడియంట్స్ జున్ను పాలు అండ్ నార్మల్ మిల్క్ అండ్ మిరియాలు, ఇలాచీ అండ్ బెల్లం. సో ఇవి చూసారు కదా, ఇవి ఫస్ట్ డే మిల్క్. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. ఇవి హాఫ్ లీటర్. ఐ థింక్ నేను ఈ హాఫ్ లీటర్ జున్ను పాలు మనం 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తుంటున్నాం. ఇది నార్మల్ మనకి ఎప్పుడు దొరికే ప్యాకెట్ మిల్క్ కాదు, ఇది ప్యూర్ మిల్క్. ఎటువంటి వాటర్ అదేం కలపలేని మిల్క్, క్రీమీగా. కూడా కట్ చేస్తే ఆ ఎయిర్ లోపలికి వెళ్ళి మొత్తం మిల్క్ వచ్చేస్తుంది. ఎవరికైనా తెలుసా ఈ టిప్? ఈ ప్యాకెట్కి డిఫరెన్స్ చూసారా? సో అన్నీ అలా కట్ చేస్తాం. చాలా సో ఇది మనకి మొత్తం 2.5 లీటర్స్ మిల్క్, అంటే జున్ను పాలు హాఫ్ లీటర్ అండ్ 2 లీటర్స్ ఆఫ్ నార్మల్ మిల్క్. ఇప్పుడు ఈ మిల్క్లో మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ మిరియాలు అండ్ ఇలాచీ. ఇవి సరిపోతాయి. ఇలాచీ చాలా కాస్ట్ ఉన్నాయి, సో ఇది ఓకే. అండ్ బెల్లం. బట్ వీటిని మనం ఇలా వేయం కాబట్టి నేను ఫస్ట్ ఈ మిరియాలని గ్రైండ్ చేసుకుంటున్నాను. మిరియాలు అండ్ ఇలాచీ మీ ఇష్టం. నేనైతే నాకు స్పైసీగానే ఇష్టం, సో ఆ ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇవి ఇలానే ఇలానే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకు ఒక ఫైన్ పౌడర్లా అవుతుంది. సో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ పౌడర్ చేసుకుంటాను. ఇలా మొత్తం ఈ బెల్లం కరిగే వరకు మనం కలుపుకోవాలి. ఈ గరిటె తిన అంటే మనకి
పీసెస్ ఏమైనా ఉంటాయి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఈ మిరియాలు, ఇలాచీ పౌడర్ ఇది అండ్ షుగర్ కూడా యాడ్ చేశాను. మనం ఇది చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేయాలి. సో ఈ రిమైనింగ్ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. సో ఇది బాగా కలుపుకున్నాను. సో ఈ లోపు మనం ఇది స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను ఇందులో 4 డబ్బాలు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇందులో వాటర్ సరిపోతాయి అవి. ఇప్పుడు ఈ డబ్బాల్లోకే మనం రేపు పొద్దున్న అయిపోయేలా ఉంది. సో ఇలా వడగట్టుకుంటున్నాను. సో మొత్తం ఈ 4 డబ్బాలు కొంచెం అడుగు ఇంకా ఈ బెల్లం ముక్కలు ఉన్నాయి. సో మనం టెస్ట్ చేయడానికి వేడిలో చేసుకుందాం, ఎందుకంటే వండిన వెంటనే వేడిగా కలపలేము కాబట్టి కనిపిస్తుంది. సో ఇంకా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉండిపోయాయి. సో ఐమ్ యూజింగ్ దిస్ పప్పు. ఇదైతే మొత్తం మెల్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ అందరూ బెల్లం పౌడర్ వేసుకుంటారు, బట్ ఇది పౌడర్ చేయడానికి లేదు, ఎందుకంటే తడి బెల్లం. సో అది పౌడర్లో అవ్వదు. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మరి అన్నిటిలో మనం సమానంగా వేయాలి, ఎందుకంటే లాస్ట్ చాలా ఎక్కువ స్వీట్. సో
ఇందులో 2 స్పూన్స్ అండ్ ఇందులో ఒక 2 పౌడర్గా చేయొద్దు, లైట్గా చేద్దాం పైన స్ప్రింకిల్ చేయడానికి. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, స్టీమ్ పెట్టేసుకోవడమే. అండ్ ఇది మన కోసం, ఎందుకంటే ఇది కుక్ అయ్యాక నేను అవన్నీ ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి ఈ బుల్లిది మన లైక్ టెస్టెడ్, ఇది మనం టెస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. లాస్ట్లో వాటర్ అయితే బాగా మరిగాయి, ఇప్పుడు ఇది నేను అందులో పెట్టేసుకుంటాను. బట్ బీ కేర్ఫుల్, అది చాలా హాట్ వాటర్ పెట్టినప్పుడు గమ్మున మనకి వాటర్ రావచ్చు. సో ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్. సో ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇంక నేను స్టీమ్ చేసుకోవడమే. సో నేను స్లోగా 1 by 1 ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ స్లో చేసుకుందాం జాగ్రత్త. సో మొత్తం అంతా ఒకే బౌల్లో కుక్ చేసుకోవడం కన్నా ఇలా కుక్ చేసుకుంటే చాలా బెటర్. ఫైనలీ ఎన్నో అన్ని పెట్టేశాను, ఇప్పుడు దీని పైన మనం. సో ఇది మనకి 30 minutes స్టీమ్ అవ్వాలి. మనం కావాలంటే 30 minutes తర్వాత ఒకసారి చెక్ చేయొచ్చు ఏదైనా నైఫ్ పెట్టి. అది కొంచెం తెలుసు మనకి జున్ను టెక్స్చర్ ఎలా ఉంటుందో, అలా వస్తే అది అయిపోయినట్టే. లేదు కొంచెం వాటరీగా ఉన్నట్టయితే ఇంకొక 5-10 minutes ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అండ్ మన చిన్నది అది నేను వేరే దాంట్లో కుక్ చేస్తాను, ఎందుకంటే వాటర్లో మునిగిపోతుంది ఇది. అది సో కొంచెం ఒక 5 minutes స్పీడ్ పెట్టి తర్వాత సిమ్లో పెడదాం. ఎస్, దీనికి కూడా మూత పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ 30 minutes మన జున్ను రెడీ అయిపోతుంది. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్. సో ఆల్మోస్ట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు అయిందో లేదో చెక్ ఇలాగే చేసుకుంటాం. సో ఇది అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు అయిపోయింది మొత్తానికి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో చాలా మంది జున్ను వేడిగా తినడానికి ఇష్టపడతారు, అండ్ కొంతమంది కూలింగ్గా తినడానికి ఇష్టపడతారు. క్లోజ్ చేసేసి సో ఇప్పుడు మనది చిన్నది ఉంది, అది ట్రై చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? నైట్ 1:30 అవుతుంది. ఈ టైంకి వండుతున్నాను నేను.
సో జున్ను రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం హాట్గా జున్ను ఎలా ఉందో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వెరీ ఫస్ట్ టైం. చాలా ఎలా అనిపిస్తుందంటే జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఈ స్పూన్ నాకు చిన్నప్పుడు సామాన్లు ఆడుకున్నప్పుడు స్పూను దాచాను. జున్ను అయితే సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేద్దాం. బట్ నాకేంటంటే ఎక్కువ కంటెంట్ అంటే నాకు ఈ పూజలు, ఈ కుకింగ్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే నా డే లైఫ్లో ఎక్కువ ఇవే ఉంటాయి. సో అందుకే నేను ఎక్కువ ఇవి చేస్తాను. బట్ ఇంకా బెటర్గా చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.